రాష్ట్రం మొత్తం చూసినారు ఏ మాదిరి ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మంది పులివెందుల మండలానికి వచ్చి ప్రతి బూత్ దగ్గర కనీసం ఒక 500-600 మంది ప్రతి బూత్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండి పోలింగ్ ఏజెంట్స్ను లోపలికి పోనీయకుండా ఏజెంట్ ఫామ్స్ చింపడము, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్ళే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము, ఏ రకంగా ఈ తంతంతా నడిచిందో జరిగిందో నిన్నంతా మనం చూసినాం. మరి ఈరోజు నిన్న మిడ్నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం 2 గంటల పైచిలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. ఆ రీపోలింగ్ కేవలం 2 బూతుల్లో మాత్రమే, అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి, ఈ 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్, 15కు 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పన్నారు. చిన్న మండలం 15 బూతుల మీద పన్నారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలపరెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురంలో లేచింది, నలపరెడ్డిపల్లెలో జమ్మలమడుగులు లేచింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.